హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్స్. దిస్ ఈజ్ హీనా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇవాళ కద్దు ఖీర్ అయితే చేశాను. చాలా యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నేనైతే చాలాసార్లు చేశాను కద్దు ఖీర్ ఇలా. ఇప్పుడు వచ్చేసి మనం ఒక సొరకాయ అయితే తీసుకోవాలి, మంచిగా తురిమేసుకోవాలి. సొరకాయని కోవా తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కోవా లేకుంటే మన దూద్ పేడాస్ ఉంటాయి చూడండి, అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బాదం పలుకులు అండి, 1/2 అవర్ పాటు నానబెట్టి పొట్టు తీసుకొని ఉంచుకున్నాను. సాబ్దాన్ బియ్యం కూడా నానబెట్టుకోవాలి. బాస్మతి బియ్యం అయితే మస్ట్ అండి ఇందులో ఫ్లేవర్ కోసం, అవి కూడా నానబెట్టుకోవాలి. మిల్క్ మేడ్, ఇంట్లో చేసిన నెయ్యి, కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకోవాలి. ఏం లేదండి, సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం కద్దు ఖీర్ ఇంట్లోనే. పాలైతే ఇలా కాగబెట్టి ఉంచుకోవాలి. మంచిగా అయితే మరిగిపోయాయి పాలు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం చిటికెలో చేసుకోవచ్చండి కద్దు ఖీర్. ఇప్పుడు వచ్చేసి మనం బాండిలో అయితే నెయ్యి వేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. అందులో కొంచెం సొరకాయ తురుముకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఘీలో. మరి కద్దు ఖీర్ అంటే సొరకాయ కొంచెం ఎక్కువనే ఉండాలి కదా, అందుకని ఒక సొరకాయ మొత్తం తీసుకున్నాను నేను. మంచిగా ఘీలో అయితే ఫ్రై కావాలి ఇది. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పాలల్లో అయితే మనం 1 బై 1 అన్నీ వేసేసుకోవడమే. ఇక్కడ వచ్చి కస్టర్డ్ పౌడర్ నేను వాటర్లో అయితే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. చూసుకొని వేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్, లేకపోతే మన పాలు చిక్క పడిపోతాయి మరిగే కొద్దీ. ఇలా అయితే కలుపుకొని వేసుకోవాలి, లేకపోతే లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. పాలు కూడా ఒకసారి తిప్పేసుకోవాలి. అది వచ్చి చిన్న స్పూను, నేను పెద్ద స్పూన్తో అయితే కలుపుకున్నాను ఒకసారి. ఇప్పుడు వచ్చేసి నానబెట్టుకున్న సాబ్దాన్ బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. నేను వచ్చి చిన్న సాబ్దాన్ బియ్యం వేసుకున్నాను, పెద్దవి అయితే చాలా బాగుంటుంది. ఇంకా సాబ్దాన్ బియ్యం వేసాక ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ కొంచెమే వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకున్నా కొంచెం మనకు చిక్క పడిపోతుంది మొత్తం. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒకసారి. మరి ఇవి మరిగి సాబ్దాన్ బియ్యం ఉడికే లోపు అయితే మనం కొన్ని మిక్సీ పట్టేటివి ఉన్నాయి, అవి అయితే పట్టేసుకుందాం. ఇది వచ్చేసి సొరకాయ తురుము, ఒక హాఫ్ అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎందుకని అనుకుంటున్నారా, కానీ మనకు ఫైన్గా పేస్ట్ చేసుకుంటేనే మనకి సొరకాయ తురుము అనేది పంటికి తలగదు. ఇప్పుడు వచ్చి కొంచెం ఫైన్గా అయితే పేస్ట్ చేసుకుందాం. ఇది మనకి పచ్చి వాసన అనేదే ఉండదు ఫైన్గా పేస్ట్ చేసుకుంటే. చూడండి ఇలా అయితే వేసుకోవాలి. సేమ్ ఫంక్షన్ హాల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఈ టేస్ట్ కూడా. నేను చేసినట్టయితే చేయండి, బాగా ఉంటుంది. మరీ మీరే చేసుకొని తింటారు ఇలా ట్రై చేస్తే. అన్నీ ఇంట్లో ఉండేవియే కదా ఇవి. అప్పుడప్పుడు ఇలా అయితే ట్రై చేసుకోండి. ఎప్పుడు ఆ పాయసం అదే అని కాకుండా కూడా ఇలా కద్దు ఖీర్ అయితే సింపుల్గా అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మిగిలింది కూడా మొత్తం ఇలా వేసుకొని మంచిగా లంప్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం బాస్మతి బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా కొంచెం కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మంచిగా నానిపోయాయి బియ్యం మొత్తం.
బాస్మతి బియ్యం వేస్తేనే కద్దు ఖీర్లో టేస్ట్ ఉంటుంది, లేకపోతే అస్సలు బాగుండదు. కొంచెం పల్చగా ఉంటుంది ఇది బాస్మతి బియ్యం వేయకపోతే. చూడండి ఇలా అయితే ఒక్కసారి కచ్చా పచ్చగా మిక్స్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇంకొంచెం ఒక్కసారి తిప్పుకుందాం. రెడీ అయిపోయింది. కొంచెం ఈ బాస్మతి బియ్యం వేయడం వల్ల మనకు కొంచెం చిక్కబడుతుంది ఖీర్ అనేది. కొంచెం ఆ మిక్సీలోనే కొంచెం మనకు బియ్యం మిగిలిపోయింది కదా, వాటర్ వేసుకొని అయితే అందులో వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను బాదం పలుకులు మిక్సీ కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం బాదం కూడా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలా మిక్సీ పట్టు అయితే వేసేసుకుంటున్నాను. మా పాప అయితే తినది అస్సలే బాదము, అందుకని కొంచెం క్రష్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను అందులో. ఇదైతే చేత్తోనే వేసుకోవాలండి, ఎందుకంటే మనం కొంచెం బాదం అనేది మెత్త పడిపోతుంది. డైరెక్ట్గా అలానే వేస్తే మనకి లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అందుకనే ఇలా చేత్తో వేసుకుంటే కొంచెం విడివిడిగా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకొని మన మిగతా సొరకాయ మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్లోనే పెట్టుకొని అన్నీ వేసేసుకున్నాను. చూడండి కొంచెం చిక్కబడింది మనకి. కొంచెం మరగాలండి ఇది. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనమైతే ఖోవా యాడ్ చేసుకోవాలి ఇందులో. చూడండి నేనైతే స్వీట్ ఖోవా తీసుకున్నాను నేను. మీకు ఒకవేళ ఖోవా లేకపోతే మన పాలకోవా, కలాకండ్ ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు వచ్చేసి మిల్క్ మేడ్ కూడా వేసుకుందాం. ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే స్వీట్ కోవా తీసుకున్నాను కదా. ఇంకొంచెం వేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. మిల్క్ మేడ్ తోటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మనం చూసుకొని అయితే షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అయితే నేను సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఇవన్నీ వేసేసుకున్నాం కదా, లాస్ట్లో యాలకుల పొడి వేసుకొని అయితే చిక్కపడేదాకా ఉంచుకుంటే అయిపోతుందండి మన కద్దుకా ఖీర్. సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను షుగర్ అయితే చూసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని. ఇంకొంచెం షుగర్ అయితే పడుతుంది, కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు సీరియల్గా అయితే కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగు పడుతుంది. కింద అడుగంటుకోకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి కొంచెం కద్దు ఖీర్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అందుకని కొంచెం అయితే కలర్ వేసుకుంటున్నాను. మీరు స్కిప్ చేసుకోండి, ఏం కాదు, కానీ మాకైతే కొంచెం కద్దు ఖీర్ ఫ్లేవర్ కావాలని నేనైతే వేశాను. చూడండి గ్రీనిష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్ని ఐటమ్స్ అయితే వేసేసుకున్నాను కదా ఇందులో. చాలా అయితే ఎమ్మిగా ఉంటుంది. ఇది కొంచెం చిక్కబడేదాకా చూసుకుంటే
మన ఫంక్షన్ హాల్ టైప్లో అయితే ఖీర్ రెడీ అయిపోతుంది. యాలకుల పొడి అయితే దంచుకొని పెట్టుకున్నాను. సరే మిక్స్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయినట్టే. ఇలా సింపుల్గా అయితే ఇంట్లో చేసుకోండి. నేను చూపించిన విధంగా అయితే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కద్దుకా ఖీర్. కొంచెం టైం పడుతుంది కానీ 2-3 డేస్ దాకా అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఇది. ఇవాళ చేసుకొని రేపు తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. ఒక బాయిల్ వచ్చే వరకు అయితే చూపెడతాను. చూడండి చిక్కగా అయితే పడిపోతుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసేయండి. అంతే అండి, మన కద్దు ఖీర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కద్దు ఖీర్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అన్నీ నేను ఏమేమి వేసానో అన్నీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మన కద్దు ఖీర్ అయితే చిక్క పడిపోయింది. మీకు ఎంత చిక్క కావాలనుకుంటే అంతసేపు ఉంచుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేనైతే హాఫ్ చేసుకున్నాను. చూడండి నాకైతే సరిపోతుంది ఇది. మార్నింగ్ వరకు ఇంకా కొంచెం చిక్క పడిపోతుంది. అంతే అండి, మన యమ్మీ కద్దు ఖీర్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కరీంనగర్ అమ్మాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలనుకుంటే నా ఛానల్ని అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.